హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెల్ అకాడమీ లెక్చర్ నెంబర్ 1. ఈరోజు లెక్చర్ లో మనము కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో ప్రీవియస్ గా మనము మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చదివాం కదా సార్. ఆ చాప్టర్ కి ఈ చాప్టర్ కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. మామూలుగా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే చాలా మంది అపోహ పడ్డేది ఏంటంటే when the particle moves in వన్ డైమెన్షన్, అంటే ఎక్స్ యాక్సిస్ లో మూవ్ అయినా ఓన్లీ వై యాక్సిస్ లో మూవ్ అయినా దీన్ని మనం ఏమంటామంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అంతే కదా, స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుంది. ఎక్స్ లైన్ మూవ్ అవచ్చు, లేకపోతే వై లైన్ మూవ్ అవచ్చు అనమాట. అంటే మనం తీసుకునే యాక్సెస్ ఇవే కాబట్టి ఎక్స్ వై. దీన్ని మనం ఏమంటాం అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనుకుంటా ఉంటారు. ఇది కరెక్ట్ అంటే కరెక్టే, కాకపోతే కంప్లీట్ గా మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చెప్పడానికి కేవలం ఎక్స్ డైరెక్షన్ లోనే లేకపోతే వై డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది అని చెప్పడం కరెక్ట్ కాదనమాట. ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకంటే మనము ప్రీవియస్ లెసన్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా చేసామంటే, ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ వచ్చి ఎక్స్ డైరెక్షన్ లో కూడా ఉంది, వై డైరెక్షన్ లో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఒక పార్టికల్ ని ప్లేస్ చేసాం. ఓకేనా, ప్లేస్ చేసి దాన్ని యూ అనే వెలాసిటీతో త్రో చేస్తున్నాం అన్నమాట. ఆ యూ అనే వెలాసిటీ ఎంత ఉందంటే 10i క్యాప్ ప్లస్ 10j క్యాప్ ఉంది. స్టూడెంట్స్, అంటే దీని యొక్క వెలాసిటీ వచ్చి 10i క్యాప్ 10j క్యాప్ ఉంది. 10i క్యాప్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ డైరెక్షన్ లో దీని యొక్క వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్, వై డైరెక్షన్ లో దీని యొక్క వెలాసిటీ వచ్చి 10 మీటర్ పర్ సెకండ్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు కంప్లీట్ గా దీని యొక్క స్పీడ్ మనం చెప్పాలనుకుంటే √10² ప్లస్ 10² √200 ఈక్వల్స్ టు 10√2 అన్నమాట. అంటే దీని యొక్క స్పీడ్ గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటే 10√2 మీటర్ పర్ సెకండ్ ఇనిషియల్ స్పీడ్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇది మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ అంటే చాలా మంది ఇక్కడ ఐ క్యాప్ అండ్ జే క్యాప్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ బేస్ చేసుకుని రాశారు కాబట్టి ఇది మోషన్ ఇన్ ఏ ప్లేన్ అవుతుంది అంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకు చెప్తానో ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైనా లేకపోతే మోషన్ ఇన్ ఏ ప్లేనా చెప్పాలంటే ఎప్పుడు మనకి కేవలం వెలాసిటీ తెలిస్తే సరిపోదన్నమాట. దీంతో పాటు యాక్సిలరేషన్ కూడా తెలియాలి. ఓకేనా, ఎప్పుడైతే వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ మధ్య యాంగిల్ 0 degrees కానీ లేకపోతే 180 degrees కానీ ఉంటుందో అప్పుడు పార్టికల్ అనేది స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ 10√2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో ఇలా వేసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇదే డైరెక్షన్ లో మనకి యాక్సిలరేషన్ ఉందనుకోండి, a = 10 meters per second. అప్పుడు ఏమవుతుంది? స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఓకేనా, ఎంత స్పీడ్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 seconds తర్వాత తెలియాలనుకోండి, సింపుల్ గా v = u + at. ఓకేనా, v = u ఎంత 10√2 ప్లస్ a వచ్చి 10 × 2 v = 10√2 + 20 మీటర్ పర్ సెకండ్. క్లియర్ స్టూడెంట్స్? అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఇలాగే స్ట్రైట్ లైన్ పాత్ ని చూస్ చేసుకుంటుంది అనమాట. అదే యాక్సలరేషన్ ఈ డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్, విచ్ మీన్స్ ఇందాక యాంగిల్ 0 degrees ఉంది, ఇప్పుడు యాంగిల్ ఎంత ఉందంటే 180 degrees ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అప్పుడు ఏమవుతుంది? ఈ యాక్సలరేషన్ ఈ స్పీడ్ ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తుంది అనమాట. చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా. అంటే ఎప్పుడైతే యాక్సలరేషన్ అండ్ ఇనీషియల్ వెలాసిటీకి మధ్య యాంగిల్ అనేది 0 degrees కానీ 180 degrees కానీ ఉంటుందో అప్పుడు ఆ పార్టికల్ యొక్క పాత్ అనేది స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. దీన్నే మనం మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? అదే యాంగిల్ బిట్వీన్ యు అండ్ ఏ ఈస్ అదర్ దెన్ 0 degrees ఆర్ 180 degrees. 0 degrees కానీ 180 degrees కానీ కాకుండా వేరే ఏ యాంగిల్ ఉన్నా సరే అప్పుడు
ఆ పార్టికల్ యొక్క మోషన్ మనం సింపుల్ గా మోషన్ ఇన్ ఏ ప్లేన్ చెప్పచ్చు. క్లియర్ స్టూడెంట్స్? అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లెసన్ లో డిస్కస్ చేయబోదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ అనే వెలాసిటీ సేమ్ విసిరాం అనుకోండి, కాకపోతే ఈసారి యాక్సలరేషన్ వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా? అప్పుడు ఈ పార్టికల్ యొక్క పాత్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట, విత్ అన్ యాంగిల్ థీటా మనం విసిరినట్టయితే. క్లియర్ స్టూడెంట్స్? అంటే యాక్సలరేషన్ డౌన్వర్డ్స్ ఉంది చూడండి, యూ అనేది ఈ డైరెక్షన్, యాక్సలరేషన్ అనేది ఈ డైరెక్షన్. ఓకేనా? వీటి మధ్య యాంగిల్ చూడండి అదర్ దెన్ 0 and 180 degrees ఉందన్నమాట. ఓకేనా? కరెక్ట్గా ఇక్కడ మన యాంగిల్ చెప్పాలంటే 90 ప్లస్ థీటా, 90 ప్లస్ థీటా యాంగిల్ ఉందన్నమాట. అంటే అదర్ దెన్ 0 కానీ 180 degrees కానీ ఉంటే, ఓకేనా, ఇప్పుడు దీని యొక్క మోషన్ ని మనం ఏం చెప్పచ్చు అంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనొచ్చు. ఎందుకంటే అప్పుడు ఎక్స్ యాక్సిస్ లో దీని యొక్క మోషన్ డిఫరెంట్ గా ఉంటుంది, వై యాక్సిస్ లో దీని యొక్క మోషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో వై యాక్సిస్ లో మోషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా సార్, ఇప్పుడు దీన్ని ఎలా స్టడీ చేయాలి సార్? ఇంతవరకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కలిపి యూనిఫామ్ గా ఉన్నింది కాబట్టి మనము సింపుల్ గా స్టడీ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ తో వై యాక్సిస్ తో చేంజ్ అయిపోతుంది దాని యొక్క మోషన్స్. ఇప్పుడు మనము దాని గురించి ఎలా స్టడీ చేయాలన్నప్పుడు గలీలియో మనకు విషయం చెప్పారనమాట. దాన్నే మనం ఏమంటామంటే గలీలియో స్టేట్మెంట్ అంటాం. ఈయన చెప్పిన విషయం ఏంటంటే మోషన్ ఇన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ directions are independent of each other. సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్ యాక్సిస్ లో మూవ్ అయ్యే పార్టికల్, అంటే నువ్వు ఎక్స్ యాక్సిస్ లో దానికి వెలాసిటీ తీసుకోండి, ఇక్కడ 10i క్యాప్ 10j క్యాప్ తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో దీని యొక్క వెలాసిటీ ఎంత అంటే 10 మీటర్/సెకండ్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పార్టికల్ పైన కేవలం వై డైరెక్షన్ లో ఏ ఈక్వల్స్ టు 10 meters/second, సారీ 10 meter/second² అనే యాక్సలరేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 10 meter/second పైన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించదు. ఎందుకంటే ఈ యాక్సలరేషన్ వచ్చి వై డైరెక్షన్ ఉంది, నెగిటివ్ వై డైరెక్షన్ ఉంది. వై డైరెక్షన్ లో ఉండేది ఎక్స్ డైరెక్షన్ లో ఉండే మోషన్ కి సంబంధించిన ఏ కాంపోనెంట్ పైన అయినా సరే ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించదు. ఓకేనా? ఇది గలీలియో యొక్క స్టేట్మెంట్ అన్నమాట. అంటే ఎక్స్ యాక్సిస్ లో ఉన్న మోషన్ వై యాక్సిస్ లో ఉన్న మోషన్ యొక్క ఏ కాంపోనెంట్స్ పైన కూడా డిపెండ్ అవ్వదు. వై యాక్సిస్ లో ఉండే మోషన్ యొక్క కాంపోనెంట్స్ ఏ కూడా ఎక్స్ యాక్సిస్ మోషన్ కాంపోనెంట్స్ దేనిపైన కూడా డిపెండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ లో యాక్సలరేషన్ ఉందనుకోండి, వై యాక్సిస్ లో వెలాసిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, దాని యొక్క డిస్ప్లేస్మెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అదే వై డైరెక్షన్ లో మనకి యాక్సలరేషన్ ఉందనుకోండి, ఎక్స్ యాక్సిస్ లో ఉన్న డిస్ప్లేస్మెంట్ ని కానీ వెలాసిటీని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా చూడండి, ఒక బిల్డింగ్ తీసుకుందాం. ఓకేనా? ఒక బాల్ ని హారిజంటల్ వెలాసిటీ u తో మనం ఇలా ప్రొజెక్ట్ చేసాం. ఓకేనా? ప్రొజెక్ట్ చేసినప్పుడు గలీలియో స్టేట్మెంట్ మనకేం చెప్తుంది అంటే, చూడండి, మామూలుగా యాక్సలరేషన్ a ఈక్వల్స్ టు g ఈక్వల్స్ టు 10 meter/second² ఉందన్నమాట. అంటే కేవలము వై డైరెక్షన్ లోనే మనకి యాక్సలరేషన్ ఉంది. కాబట్టి ఈ బాల్ జనరల్ గా బిల్డింగ్ పైన ఇలా త్రో చేసినప్పుడు ఇలా వస్తుంది అన్న విషయం మనకు తెలుసు. ఓకేనా? మీరు ఏ పాయింట్ దగ్గరైనా సరే బాల్ యొక్క వెలాసిటీ, హారిజంటల్ వెలాసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ యూఎక్స్ అనుకుందాం. ఓకేనా? హారిజంటల్ వెలాసిటీ చెక్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ ఎంత ఉన్నింది యూ, లేకపోతే 10 meters/second స్పీడ్తో మనము విసినాం అనుకోండి. ఓకేనా? ఈ మోషన్ మొత్తంలో కూడా ఎక్కడ చూసుకున్నా సరే యూఎక్స్ ఈక్వేషన్ మనకి ఎంత ఉంటుందంటే 10 meters/second ఉంటుంది.
ఎందుకు సార్ యాక్సిలరేషన్ ఇచ్చినా సరే ఎందుకు దాని ఒక వెలాసిటీలో చేంజ్ లేదు అంటే బికాస్ ఎక్స్ అండ్ వై ఆర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్. ఓకేనా, మోషన్ ఇన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ లో ఉండే మోషన్ కి సంబంధించిన ఏది కూడా వై యాక్సిస్ యొక్క యాక్సిలరేషన్ వల్ల కానీ వెలాసిటీ వల్ల కానీ డిస్ప్లేస్మెంట్ వల్ల కానీ దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీనిపైన ఉండదు అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 seconds లో ఇది ఇక్కడ యాక్సిలరేషన్ లేకుండా ఉండుంటే 20 meters ట్రావెల్ చేసి ఉండేది. ఎందుకు? ఎక్స్ డైరెక్షన్ ఎలాంటి యాక్సిలరేషన్ లేదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు వై డైరెక్షన్ 10 meters per second యాక్సిలరేషన్ ఉన్నా సరే 2 seconds తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఎక్స్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న పొజిషన్ ఎంత దూరం వచ్చి ఉంటుందంటే 20 meters వచ్చి ఉంటుంది. ఎందుకంటే యాక్సిలరేషన్ ఉండే వై డైరెక్షన్ లో, ఎక్స్ డైరెక్షన్ లో ఉండే వెలాసిటీని వచ్చి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయదు. క్లియర్ స్టూడెంట్స్? మనం దీన్నే యూజ్ చేసుకొని ఇండివిజువల్ గా ఎక్స్ డైరెక్షన్ లో సపరేట్ గా చదువుకుంటాం, వై డైరెక్షన్ లో కూడా సపరేట్ గా చదువుకుంటాం. ఓకేనా, కాబట్టి దీనికి ముఖ్యంగా సరే ఇందులో సంబంధించి ఏ టాపిక్ చదవాలన్నా సరే మనకు వెక్టార్స్ అనే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఎవరికైనా వెక్టార్స్ వచ్చుంటే నేను చెప్పే క్లాస్ని కంటిన్యూ చేయొచ్చు. లేదు మీకు వెక్టార్స్ రాదనుకోండి, ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లోనే వెక్టార్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఒకసారి చూసి ఆ తర్వాత ఇక్కడ వచ్చారనుకోండి కొద్దిగా ఈజీగా ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా మనం నెక్స్ట్ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ అంటే ఏంటి? ఏం లేదు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని గ్రౌండ్ పైన నుంచి వేసినప్పుడు గ్రౌండ్ పైకి వెళ్ళి పడితే దాన్ని మనం గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని మనము యు అనే వెలాసిటీతో వేసాం విత్ అన్ యాంగిల్ థీటా. ఈ యూని మనం ఏమంటామంటే స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం. దీన్ని ఏమంటామంటే స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్ లేకపోతే వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ కూడా అనొచ్చు. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఈ టీటా ఎంత యాంగిల్తో అయితే హారిజంటల్తో చేస్తుందో దాన్ని టీటాతో రిప్రజెంట్ చేస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇలా వేసినప్పుడు మ్యాక్సిమం హైట్ని కవర్ చేస్తుంది అన్నమాట. ఇది మ్యాక్సిమం హైట్. ఓకేనా, దీన్ని మనము హెచ్తో డినోట్ చేస్తాం. హెచ్ అంటే మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద ప్రొజెక్టైల్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇది మ్యాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్ ఎంతైతే మూవ్ అయిందో దీన్నే మనం ఏమంటామంటే రేంజ్ అంటాం. ఆర్ ఈక్వల్స్ టు రేంజ్. క్లియర్ స్టూడెంట్స్? ఇవి దీనికి సంబంధించి మనకు తెలియాల్సిన కొన్ని బేసిక్ విషయాలు. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని యు అనే ఇనీషియల్ వెలాసిటీతో విసిరాను అనమాట. మన గలీలో ఏం చెప్తారంటే హారిజంటల్ డైరెక్షన్లో, వర్టికల్ డైరెక్షన్ అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో మోషన్స్ అనేవి ఇండిపెండెంట్గా ఉంటాయని చెప్పారు. కాబట్టి మనం అదే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అనేవి రాయాలనుకుంటే ఎలా రాయొచ్చు? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే చూడండి, ఇనీషియల్ వెలాసిటీ యు అన్నాను. ఈ యు అనే వెలాసిటీ చూడండి హారిజంటల్ డైరెక్షన్లో కూడా ఉంది, వర్టికల్ డైరెక్షన్లో కూడా ఉంది. ఓకేనా, హారిజంటల్ డైరెక్షన్లో ఎంత వెలాసిటీ ఉంది అంటే థీటా యాంగిల్ చేసింది కాబట్టి హారిజంటల్ డైరెక్షన్ మనకి ఏమొస్తుందంటే యు కాస్ థీటా అంట. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే విధంగా వర్టికల్ డైరెక్షన్లో మనకి ఎంత వస్తుందంటే యు సైన్ థీటా వస్తుంది. కాబట్టి స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్ లేకపోతే వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ యు బార్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే యు కాస్ థీటా ఐ క్యాప్. ఎందుకంటే ఎక్స్ డైరెక్షన్ యు కాస్ థీటా ఉంది కాబట్టి యు కాస్ థీటా ఐ క్యాప్
సిమిలర్లీ u sin theta j cap. ఇది x డైరెక్షన్ వెలాసిటీ, y డైరెక్షన్ వెలాసిటీ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, జనరల్ గా గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషన్ లో యాక్సలరేషన్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే ఏ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏ ఈక్వల్స్ టు మైనస్ జీ జే క్యాప్ లాగా రాసుకుంటున్నాం. ఎందుకంటే డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్, డౌన్వర్డ్ నెగిటివ్ లాగా తీసుకుంటే మైనస్ జీ జే క్యాప్ వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ని అప్లై చేద్దాం. ఎక్స్ డైరెక్షన్ లో సపరేట్ గా అప్లై చేద్దాం, వై డైరెక్షన్ కూడా సపరేట్ గా అప్లై చేద్దాం. టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ కాబట్టి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనకి ఏంటంటే v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటి. అంటే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, ఒక పాయింట్ దగ్గర రీచ్ అయింది, ఆ పాయింట్ దగ్గర దాని యొక్క వెలాసిటీ v అన్నమాట. ఓకేనా? హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత ఉంటుందంటే vx ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్ మనకి ఎంత ఉంటుందంటే vy ఉంటుంది. అంటే సింపుల్గా v ఈక్వల్స్ టు vx i క్యాప్ ప్లస్ vy j క్యాప్. ఏ రకంగా అయితే ఇనిషియల్ వెలాసిటీ రాసుకున్నాం, ఫైనల్ వెలాసిటీ అలాగే రాసుకున్నాం. v బార్ ఈక్వల్స్ టు vx i క్యాప్ ప్లస్ vy j క్యాప్. బాడీ పైన యాక్సలరేషన్ వచ్చి y డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా, y డైరెక్షన్ లో ఎంత ఉందంటే ay ఈక్వల్ మైనస్ జీ జే క్యాప్. ఎక్స్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఎంత ఉందంటే 0 ఉందన్నమాట. అప్లై చేద్దాం. v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఎక్స్ డైరెక్షన్ అన్నాం కాబట్టి vx అంటే ఈ పాయింట్ దగ్గర vx ఎంత ఉంది, ఏ పాయింట్ అనేది తీసుకోండి. ఓకేనా? ఆఫ్టర్ టైం t vx ఈక్వల్స్ టు ux ప్లస్ axt. ఇప్పుడు vx ఏమవుతుంది? vx ఈక్వల్స్ టు ux మనకి ఎంత అంటే u cos θ అన్నమాట, ప్లస్ 0 ఇంటూ టైం t. ఎందుకంటే యాక్సలరేషన్ అలాంగ్ x డైరెక్షన్ ఈస్ 0 కాబట్టి vx నాకు ఎంత వస్తుంది అంటే u cos θ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే తరహాలో y డైరెక్షన్ కూడా మనం అప్లై చేద్దాం. vy ఈక్వల్స్ టు uy ప్లస్ ayt. ఏమవుతుంది? vy ఈక్వల్ uy అంటే u sin θ అన్నమాట. u sin θ, ay యాక్సలరేషన్ అలాంగ్ y డైరెక్షన్ వచ్చి మైనస్ gt. ఇది నాకు y డైరెక్షన్ లో వచ్చిన వెలాసిటీ. ఇవి రెండు గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంద్రా అంటే ఇనీషియల్ వెలాసిటీ మనకి ఎక్స్ డైరెక్షన్ u cos θ ఉంది, ఫైనల్ వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్ కూడా మనకి u cos అంటే ఏ పాయింట్ దగ్గర తీసుకుంటాం. కేవలం ఫైనల్ అనేసి కాదు, కేవలం ఫైనల్ కాదు, ఏ పాయింట్ దగ్గర సరే మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? ఏ పాయింట్ దగ్గర అయినా సరే ఎక్స్ కాంపోనెంట్ లో వెలాసిటీ ఎలా ఉందంటే కాన్స్టెంట్ గా ఉంది. ఎందుకు కాన్స్టెంట్ గా ఉందంటే యాక్సలరేషన్ కేవలం y డైరెక్షన్ ఉంది కాబట్టి అది ఎక్స్ డైరెక్షన్ లో ఎలాంటి ఎఫెక్ట్ అని చూపించదు. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అప్లై చేద్దాం. ఏంటి సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్? s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. అప్లై చేద్దాం. s అంటే హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ కాబట్టి x ఈక్వల్స్ టు uxt ప్లస్ హాఫ్ axt స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? x ఈక్వల్స్ టు ux ఎంత అంటే u cos θ t ప్లస్ ax మనకి ఎంత అంటే 0 కాబట్టి 0 వస్తుంది. కాబట్టి x నాకేమవుతుందంటే మొత్తం 0. అక్కడ x ఈక్వల్స్ టు u cos θ t మాత్రం వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే తరహాలో ఇక్కడ కూడా అప్లై చేద్దాం. s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. y ఈక్వల్స్ టు uyt ప్లస్ హాఫ్ ayt స్క్వేర్. y ఈక్వల్స్ టు u sin θ t, ay వాల్యూ మైనస్ g కాబట్టి మైనస్ 1/2 gt స్క్వేర్.
క్లియర్ స్టూడెంట్స్? చూడండి వాల్యూస్ మనకు ఎలా వచ్చాయి. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ మనకు వచ్చింది. నెక్స్ట్ అదే తరహాలో థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కూడా అప్లై చేద్దాం. ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై. ఓకేనా? థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి మనకి? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఓకేనా? చూడండి విఎక్స్ స్క్వేర్ మైనస్ యూఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2ax ఇంటూ ఎక్స్. దీనికి ఏమొస్తుంది? వివై స్క్వేర్ మైనస్ యూవై స్క్వేర్ ఈక్వల్స్ టు 2ay ఇంటూ వై. క్లియర్ స్టూడెంట్స్? మొత్తానికి దీనికి నాకేమొస్తుందంటే విఎక్స్ స్క్వేర్ మైనస్ యూఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఎక్స్ మనకి ఎంత అంటే 0 కాబట్టి ఇది 0 వస్తుంది. విఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు యూఎక్స్ స్క్వేర్, విఎక్స్ ఈక్వల్స్ టు యూఎక్స్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ ఇక్కడ కూడా అంతే అన్నమాట. వివై స్క్వేర్ మైనస్ యూవై స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2gy. క్లియర్ స్టూడెంట్స్? వివై స్క్వేర్ నాకేమవుతుందంటే యూవై స్క్వేర్ మైనస్ 2gy అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేవి ఇండివిజువల్గా మనం కనుక్కోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? చూడండి వి బార్ ఈక్వల్స్ టు విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్ ఎలా రాసుకున్నాను, అట్ ఎనీ పాయింట్ దాని యొక్క పొజిషన్, ఓకేనా, దాని యొక్క పొజిషన్ ఎస్ బార్ అనుకోండి. ఓకేనా? ఆ ఎస్ బార్ ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ లాగా రాసుకోవచ్చు. నాకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎలా చూస్తుంటే ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఎక్స్ వాల్యూ, ఇక్కడ వై వాల్యూ కనుక్కున్నాం కదా. ఓకేనా? వాడు ఏదైనా వాల్యూస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి మనం సింపుల్గా నాకు పొజిషన్ ఎక్కడ ఉందో కూడా కనుక్కోవాలి. ఎక్కడ ఉందంటే ఎస్ బార్ ఈక్వల్స్ టు ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు బాగా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా అప్లై చేయాలో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే తరహాలో ఇంతసేపు మనం అంతా కూడా కనుక్కున్నాం. ఇప్పుడు టర్మ్స్ స్పీడ్ ఆఫ్ రొటేషన్, యాంగిల్ ఆఫ్ రొటేషన్, మ్యాక్సిమం హైట్, రేంజ్ ఇవంతా కూడా చెప్పాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ని మ్యాక్సిమం హైట్ కావచ్చు, రేంజ్ కావచ్చు, మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, మళ్ళీ అక్కడి నుంచి గ్రౌండ్కి రావడానికి ఎంత టైం పట్టింది, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత టైం పడుతుంది, ఇవంతా కూడా ఒకసారి డెరైవ్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ డెరైవ్ చేద్దాం. చూడండి గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని యు అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాం. క్లియర్ స్టూడెంట్స్? హారిజాంటల్ కాంపోనెంట్ మనకి ఏమవుతుందంటే యు కాస్ థీటా అవుతుంది. వర్టికల్ కాంపోనెంట్ మనకి ఏమవుతుందంటే యు సైన్ థీటా అవుతుంది. ఇది మనకు తెలిసిన విషయాలు. ఓకేనా? ఇంకా ఇది ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఇన్ నెక్స్ట్ డైరెక్షన్ రీచ్ అయిందో దాన్నే మనం ఏమంటామంటే హెచ్ మ్యాక్స్, లేకపోతే సింపుల్గా హెచ్తో డినోట్ చేయొచ్చు, మ్యాక్సిమం హైట్. ఓకేనా? హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత మ్యాక్సిమం ఆబ్జెక్ట్ ఉంది దాన్నే మనం ఏమంటామంటే రేంజ్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఈ హైయెస్ట్ పాయింట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకుని దాన్ని ఏమంటామంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. మళ్ళీ హైయెస్ట్ పాయింట్ నుంచి మళ్ళీ గ్రౌండ్కి రీచ్ అవ్వడం ఎంత టైం తీసుకుని దాన్ని ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం.
ఈ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ కలిపి మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇవన్నీ క్వాంటిటీస్ కూడా కనుక్కోబోతున్నాం. కాకపోతే ఇవన్నీ క్వాంటిటీస్ కనుక్కునే ముందు నేను ఇంపార్టెంట్ విషయం నోట్ పాయింట్ చెప్పాలనుకున్నా ఏంటంటే అప్వర్డ్ జర్నీ ఈజ్ ఆల్వేస్ ఐడెంటికల్ టు డౌన్వర్డ్ జర్నీ. అంటే ఏంటి? ఆల్రెడీ మోషన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నప్పుడే చెప్పాను అనమాట. ఓకేనా. మామూలుగా మోషన్ స్ట్రైట్ లైన్లో ఆబ్జెక్ట్ అనేది ఎంత వెలాసిటీతో అయితే విసురుతామో కిందకు వచ్చి రీచ్ అయ్యేటప్పుడు కూడా అదే వెలాసిటీ ఉంటుంది. హైయెస్ట్ పాయింట్ వెళ్ళడానికి ఎంత టైం అయితే పడుతుందో మళ్ళీ అక్కడి నుంచి గ్రౌండ్కి రావడానికి ఎంత టైం పడుతుంది. ఈ పాయింట్ దగ్గర ఎంతైతే వెలాసిటీ ఉంటుందో మళ్ళీ తిరిగి ఇదే పాయింట్ దగ్గర వచ్చేటప్పుడు కూడా అదే వెలాసిటీ ఉంటుంది అన్నమాట. సేమ్ అవన్నీ కూడా ఇక్కడ ఫాలో అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ అనే వెలాసిటీతో నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేశాను. ఇది కింద వచ్చేటప్పుడు కూడా దీని ఒక వెలాసిటీ ఎంత ఉంటుందంటే యూనే ఉంటుంది. ఓకేనా. సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంతైతే వెలాసిటీ ఉంటుందో ఇదే లైన్లో ఇక్కడ కూడా వెలాసిటీ ఎంత ఎంత ఉంటుందంటే సేమ్గా ఉంటుంది. పైన ఇక్కడ వి అనుకుందాం, ఇక్కడ వి డాష్ అనుకుందాం. వి ఈక్వల్స్ టు వి డాష్ ఉంటుంది అన్నమాట. ఎలా ప్రూవ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీకి ఈక్వల్ అనేసి ప్రూవ్ చేద్దాం. ఆటోమేటిక్ అది కూడా మనం ప్రూవ్ చేస్తాం. ఎలా చూడండి, ఆబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా వెళ్ళి ఇలా ఎండ్ అయింది. అంటే ఇక్కడ మోషన్ మనకి చూసామనుకోండి, డిస్ప్లేస్మెంట్ కేవలం ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది. వై డైరెక్షన్లో మనకి డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందంటే 0 ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు విఎక్స్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనం కనుక్కున్నాం యూఎక్స్ అనమాట. ఇన్ని యూ కాస్ట్ థీటాలో ఎలాంటి చేంజ్ ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అయినా సరే యాక్సలరేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పటికీ దీనిపైన ఎలాంటి ఎఫెక్ట్ లేకపోవడం వల్ల ఈ వెలాసిటీలో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అన్నమాట. కాబట్టి హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకేనా. ఇప్పుడు వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మనం వేస్తున్నప్పుడు యూ సైన్ థీటా, కిందకు వచ్చేటప్పుడు యూ సైన్ థీటానా కాదా కనుక్కుంటే యూ సేమ్గా ఉందో లేదు తెలుస్తుంది. ఎందుకు? యూ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ యూ కాస్ థీటా ఐ క్యాప్ అండ్ యూ సైన్ థీటా జే క్యాప్. ఓకేనా. ఇప్పుడు ఈ యూ వచ్చి ఇక్కడ గ్రౌండ్కి రీచ్ అయ్యేటప్పుడు కూడా యూ వాల్యూ ఉందా లేదా తెలియాలనుకోండి. ఎలాగో ఎక్స్ కాంపోనెంట్ సేమ్గానే ఉంది, వై కాంపోనెంట్ సేమ్గా ఉంటుందా లేదా అది తెలుసుకోవాలి. ఓకేనా. కాబట్టి నేను ఇక్కడ యూస్ చేసే టెక్నిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, హారిజాంటల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉంది, వర్టికల్ డైరెక్షన్ ఏమైనా డిస్ప్లేస్మెంట్ ఉందా అంటే లేదు. ఓకేనా. ఇక్కడ నుంచి రావిలి ఇక్కడ రీచ్ వచ్చింది అంటే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మనకి ఎంత అయిపోయింది అంటే 0 అయిపోయింది అనమాట. ఓకేనా. నేను ఏ ఫార్ములా యూస్ చేయాలనుకున్నాను అంటే v² - u² ఈక్వల్స్ టు 2as ఫార్ములా యూస్ చేస్తాను. ఓకేనా. చూడండి, ఫైనల్ వెలాసిటీ vy అనుకుందాం, vy² - uy² ఈక్వల్స్ టు. ఓకేనా. ఇప్పుడు నేను వర్టికల్ డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి -2gy. ఓకేనా. వివై వాల్యూ కనుక్కోవాలి, vy² - uy వాల్యూ ఎంత అంటే u sin θ² ఈక్వల్స్ టు. ఇక్కడ మామూలుగా వచ్చి వర్టికల్ కాంపోనెంట్లో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0 కాబట్టి -2g × 0. అప్పుడు నాకు మొత్తానికి vy² నాకేమొస్తుంది అంటే u² sin² θ, vy నాకేమవుతుందంటే u sin θ అవుతుంది. క్లియర్ గా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ నాకు మళ్ళీ గ్రౌండ్కి రీచ్ అయ్యేసరికి వర్టికల్ వెలాసిటీ నాకు ఎంత ఉందంటే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ vy ఈక్వల్స్ టు u sin θ అనే ఉంది. చూడండి, ఇనీషియల్గా u sin θ ఉంది, ఫైనల్ కూడా u sin, కాకపోతే జస్ట్ వచ్చి డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి -u sin θ. అంటే ఓవరాల్ ఫైనల్ వెలాసిటీ v బార్ రాసుకోవాలనుకుంటే హారిజాంటల్ కాంపోనెంట్ అలా ఉంది కాబట్టి u cos θ i క్యాప్ - u sin θ j క్యాప్ వస్తుంది.
క్లియర్ స్టూడెంట్స్? అంటే చూడండి, ఇనీషియల్ వెలాసిటీ యూ ఉంది, ఫైనల్ వెలాసిటీ కూడా మనకి ఏమొస్తుంది అంటే యూనే వస్తుంది. ఓకేనా? ఇక్కడ టీటా అనే యాంగిల్ ఉంది, యూ ఇది కూడా హారిజాంటల్ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే టీటా అనేది యాంగిల్ చేస్తుంది. ఎందుకు సార్? ఇది యూ కాస్ టీటా, ఇది యూ సైన్ టీటా. ఇక్కడ యూ కాస్ టీటా, యూ సైన్ టీటా, ఓకేనా, రెండు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు యూత్ ఎంత యాంగిల్ చేసింది అంటే టీటా. ఇది కూడా అంతే, యూ కాస్ టీటా, యూ సైన్ టీటా ఉన్నప్పుడు హారిజెంటల్ యూ అనేది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే టీటా అనేది చేస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది, ఏ పాయింట్ తీసుకున్నా, ఏ 2 పాయింట్స్ తీసుకున్నా సరే అప్వర్డ్ జర్నీలో, డౌన్వర్డ్ జర్నీలో, ఓకేనా, కాంపోనెంట్స్ అనేవి సేమ్గా ఉంటాయి, జస్ట్ ఒక డైరెక్షన్ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి కనుక్కుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే టైమ్ ఆఫ్ అసెంట్ కనుక్కుందాం. టైమ్ ఆఫ్ అసెంట్ టీఏతో డినోట్ చేద్దాం. ఓకేనా? టైమ్ ఆఫ్ అసెంట్ అంటే మీనింగ్ ఏంటి? టైమ్ టేకెన్ టు రీచ్ మ్యాక్సిమం హైట్. ఓకేనా? ముందు మోషన్ స్ట్రైట్ లో ఎలా అయితే చేసామో ఇది కూడా అలా. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ మ్యాక్సిమం హైట్ ఎప్పుడు రీచ్ అవుతుంది చెప్పండి? ఎప్పటి వరకు అయితే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అవుతుందో అప్పుడు ఒక మ్యాక్సిమం హైట్ వెళ్తుంది. 0 అవ్వలేదు అనుకున్నాడు, హైట్ వెళ్తూనే ఉంటుంది. చెప్పి అర్థం కదా? అంటే మ్యాక్సిమం హైట్ వచ్చి కేవలం దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే కేవలం వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనకు తెలిసినవి ఏవి? uy ఈక్వల్స్ టు u sin θ. ఓకేనా? మ్యాక్సిమం హైట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మనకి ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. ఓకేనా? యాక్సలరేషన్ ఎంత అంటే -g. టైం ఎంత కనుక్కోవాలి, టైమ్ ఆఫ్ అసెంట్. సింపుల్గా v ఈక్వల్స్ టు u ప్లస్ at అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? vy ఈక్వల్స్ టు uy మైనస్ gta. ఓకేనా? vy 0 ఈక్వల్స్ టు u sin θ మైనస్ gta. ta నాకేమవుతుందంటే u sin θ బై g, విచ్ మీన్స్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ బై g వస్తుంది అనమాట. అంటే మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి వర్టికల్ కాంపోనెంట్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ బై g వాల్యూ చేసాము, టైమ్ ఆఫ్ అసెంట్ వస్తుంది. సిన్స్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా? మనకి టైమ్ ఆఫ్ డిసెంట్ టీడీ మనకి ఎంత వస్తుందంటే u sin θ బై g, విచ్ మీన్స్ uy బై g. క్లియర్ ఫ్రెండ్స్? మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా కనుక్కుందాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ మామూలుగా టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాము. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ అసెంట్ క్యాపిటల్ టీ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ వస్తుంది. దేర్ఫోర్ క్యాపిటల్ టీ ఈక్వల్స్ టు 2u sin θ బై g, లేకపోతే t ఈక్వల్స్ టు 2uy బై g. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనం సాల్వ్ చేసామన్నమాట. లేదు దీనికి ఇదే డెరివేషన్ కాకుండా ఇంకా వేరే ఏదైనా డెరివేషన్ యూస్ చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, ఈ టోటల్ టైం కనుక్కోవాలి మనం. ఓకేనా? ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు? ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఎండ్ అయింది, టైం కనుక్కోవాలి. ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఎండ్ అయిందంటే y కాంపోనెంట్లో డిస్ప్లేస్మెంట్ ఎంత జరిగిందంటే 0 జరిగింది అనమాట. నేను సింపుల్గా ఏ ఫార్ములా యూస్ చేస్తాను అంటే s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at² వాడాలనుకుంటాను. ఇదే నేను y కాంపోనెంట్లో అప్లై చేస్తాను. y ఈక్వల్స్ టు uyt మైనస్ హాఫ్ ayt².
క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి y కాంపోనెంట్ 0 అన్నాను, ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే y కాంపోనెంట్ 0 రాసుకొని మైనస్ uit ఈక్వల్స్ టు మైనస్ హాఫ్ ay వచ్చి gt స్క్వేర్, ay వచ్చి g లాగా రాసుకునేస్తాం ముందుగా. చూడండి టీటీ గెట్స్ క్యాన్సల్, యూఐ వచ్చి యూ సైన్ టీటా కాబట్టి మైనస్ యూ సైన్ టీటా ఈక్వల్స్ టు మైనస్ హాఫ్ జీటీ, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సల్డ్, టీ ఈక్వల్స్ టు 2u సైన్ టీటా బై జీ. దీన్ని సింపుల్ క్యాపిటల్ టీలో రాసుకుంటున్నాను. క్యాపిటల్ టీ నాకు 2u సైన్ టీటా బై జీ వచ్చింది అనమాట. సింపుల్ ఈక్వేషన్ మోషన్ యూస్ చేసి కూడా మనం ఫార్ములాస్ని డెరైవ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా మనము టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనము మ్యాక్సిమం హైట్ రేంజ్ కూడా కనుక్కుందాం. ఓకేనా స్టూడెంట్స్, ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము మ్యాక్సిమం హైట్ కనుక్కుందాం. చూడండి ఒక ఆబ్జెక్ట్ మ్యాక్సిమం హైట్ ఎప్పుడు వరకు రీచ్ అవుతుంది అంటే ఇందాకే మనం డిస్కస్ చేసాము, ఎప్పటి వరకు అయితే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అవుతుందో అప్పుడే అది మ్యాక్సిమం హైట్ అని రీచ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్. ఇదే ట్రిక్ని మనం యూస్ చేసుకొని ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ఏ ఫామ్లో యూస్ చేద్దామంటే ఇప్పుడు చూడండి ఇనీషియల్ వెలాసిటీ వచ్చి యూ సైన్ టీటా, ఓకేనా. ఫైనల్ వెలాసిటీ వచ్చి 0, మ్యాక్సిమం హైట్ మనం కనుక్కోవాలి అంటే ఇక్కడ y ఎంతో కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్. యాక్సిలరేషన్ మనకి ఎంత ఉందంటే డౌన్వర్డ్ డైరెక్షన్ -u, ఓకేనా. VUAS సింపుల్గా v² - u² ఈక్వల్స్ 2AS ఫార్ములా యూస్ చేస్తాం, ఓకేనా. vy² - uy² ఈక్వల్స్ టు -2gy, ఓకేనా. చూడండి 0² - u² sin² థీటా ఈక్వల్స్ టు -2gy, మైనస్ మైనస్ క్యాన్సల్ అయిపోయింది. y ఈక్వల్స్ నాకేమొస్తుందంటే u² sin² థీటా బై 2g, విచ్ మీన్స్ మ్యాక్సిమం హైట్ ఈక్వల్స్ టు u² sin² థీటా బై 2g. క్లియర్ స్టూడెంట్స్. దీన్ని సింపుల్గా యూ సైన్ థీటా అంటేనే యూఐ కాబట్టి uy² బై 2g లా కూడా రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇనీషియల్ వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ యొక్క స్క్వేర్ బై 2g రాసినా కూడా మనకి మ్యాక్సిమం హైట్ వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి రేంజ్ని కనుక్కుందాం. రేంజ్ని సింపుల్గా డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఓకేనా, కనుక్కుందాం ఒకసారి. రేంజ్ ఎక్స్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్, ఓకేనా. ఎలా కనుక్కోవచ్చు? సేమ్ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at² ఫార్ములా యూస్ చేస్తాం. ఎక్స్ డైరెక్షన్ కాబట్టి x ఈక్వల్స్ టు ux t, ఓకేనా. ఇక్కడ టీని నేను ఎంతో రీప్లేస్ చేస్తానంటే క్యాపిటల్ టీ టైమ్ ఆఫ్ ఫ్లైట్తో రీప్లేస్ చేస్తాను. ఎందుకంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంతవరకు ఉంటుందో అక్కడ వరకే మనం రేంజ్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎంతసేపు అది ఎయిర్లో ఉంటుందో, ఎప్పటి వరకు అయితే వచ్చి గ్రౌండ్ని అలా టచ్ చేస్తుందో అప్పటి వరకు ఎంత టైం అయితే అది హారిజెంటల్గా డిస్ప్లేస్ అయింది దాన్ని మనం రేంజ్ అంటున్నాం. కాబట్టి దాన్ని నేను క్యాపిటల్ టీతో రాసుకున్నాను. క్లియర్ స్టూడెంట్స్. ప్లస్ హాఫ్ ax క్యాపిటల్ టీ స్క్వేర్
యాక్సలరేషన్ ఎక్స్ డైరెక్షన్ 0 కాబట్టి మొత్తం టర్మ్ నాకు ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు యూఎక్స్టి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అంటే హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్, ఆ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ని అరేంజ్ చేస్తాం కాబట్టి క్యాపిటల్ ఆర్ ఈక్వల్స్ టు యూఎక్స్టీ లాగా రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు దాని వాల్యూ చేద్దాం. చూడండి, ఆర్ ఈక్వల్స్ టు యూఎక్స్2 అన్నాను. ఇప్పుడు యూఎక్స్ అంటే యూ కాస్ థీటా. టీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి ఎంత అంటే 2u sin theta by g. క్లియర్ స్టూడెంట్స్? ఆర్ ఈక్వల్స్ నాకు ఏమవుతుందంటే 2u స్క్వేర్ sin theta cos theta by g అవుతుంది. ఇది రేంజ్ ఫార్ములా. ఇలా కూడా రాసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఆర్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ 2 sin theta cos theta by g. 2 sin theta cos theta ని sin 2 theta లాగా రాసుకోవచ్చు కాబట్టి యూ స్క్వేర్ sin 2 theta by g. ఇది కూడా మనకి ఏమవుతుందంటే రేంజ్ ఫార్ములా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇలా కూడా ఎందుకు రాసుకోవచ్చు డైరెక్ట్గా, ఇది ఇంకా సింపుల్గా ఉంది కదా అన్నాం కదా. మరి ఇలా కూడా ఎందుకు రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, 2u స్క్వేర్ sin theta cos theta లేకపోతే 2u ఆర్ ఈక్వల్స్ టు 2u sin theta u cos theta by g లాగా అవుతుంది. ఆర్ ఈక్వల్స్ టు 2u sin theta అంటే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, u cos theta అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి 2ux uy by g లాగా కూడా అవుతుంది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒకటి 2ux uy by g, ఇంకొకటి u స్క్వేర్ sin 2 theta by g. క్లియర్ స్టూడెంట్స్? ఇది గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్లో మనకు ముఖ్యంగా తెలియాల్సిన విషయాలు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, అదే ఏంటంటే నోట్ పాయింట్లో చెప్తాను, రాసుకోండి. ఇప్పుడు మనకి మ్యాక్సిమం హైట్ మనకి ఎంత వచ్చిందంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g వచ్చింది అనమాట. ఓకేనా? ఈ హైట్ కూడా అట్ కాన్స్టెంట్ వెలాసిటీ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే చూడండి, సైన్ టీటా అనేది మ్యాక్సిమం అయినప్పుడు. ఓకేనా? అక్కడ చెప్పండి, సైన్ స్క్వేర్ టీటా మ్యాక్సిమం అయినప్పుడు. సైన్ స్క్వేర్ టీటా ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, లేకపోతే సైన్ టీటా ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే టీటా 90 degrees అనుకోండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే హెచ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై 2g. ఇందుకు టీటా 90 degrees అయితే సైన్ 90 degrees ఈక్వల్స్ టు 1. దిస్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్. 1కి మించి పోతుందా సైన్? పోదు కాబట్టి సైన్ స్క్వేర్ 90 degrees అంటే 1 స్క్వేర్ మనకి ఏమొస్తుందంటే 1 వస్తుంది. అప్పుడు యూ స్క్వేర్ ఇంటూ 1/2g నాకు ఏమవుతుందంటే యూ స్క్వేర్ బై 2g అవుతుంది. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్. అందులో మ్యాక్సిమం హైట్ కనుక్కున్నప్పుడు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g వచ్చింది. మళ్ళీ ఈ మ్యాక్సిమం హైట్ ఏం సార్ అంటే ఇక్కడ మనము సమ్ యాంగిల్తో ప్రొజెక్ట్ చేసాం. ఇది మనకి ఏం చెప్తుంది అంటే టీటా ఈక్వల్స్ 90 degrees అంటే ఇదే యాంగిల్ 90 degrees అంటే మనం అప్లై చేసిన కంప్లీట్ వెలాసిటీ వర్టికల్ డైరెక్షన్లో ఉందనుకోండి. అంటే అదే వెలాసిటీ నువ్వు వర్టికల్ డైరెక్షన్లో అప్లై చేస్తే దీనికంటే ఇంకా ఎక్కువ మ్యాక్సిమం హైట్ అనేది వస్తుంది. ఆ మ్యాక్సిమం హైట్ ఎంత అంటే యూ స్క్వేర్ బై 2g. అంటే ఇక్కడ మనము అప్లై చేసిన యూ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో వర్టికల్ డైరెక్షన్ అలా షేర్ అయింది కదా. అలా కాకుండా కంప్లీట్గా వర్టికల్ డైరెక్షన్ వచ్చేస్తే హైట్ అనేది ఇంకా మ్యాక్సిమం అవుతుంది. ఆ వాల్యూ ఎంత అంటే యూ స్క్వేర్ బై 2g. సేమ్ అదే రకంగా రేంజ్ విషయానికి వచ్చామనుకున్నా, రేంజ్ ఏంటి యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై g అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నాకు రేంజ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే ఆర్ మ్యాక్స్ ఎప్పుడు అవుతుందంటే సైన్ 2 టీటా అనేది 1 అవ్వాలి. అంటే 2 టీటా అనేది 90 degrees అవ్వాలి. టీటా ఈక్వల్స్ టు 45 degrees దగ్గర నాకు రేంజ్ అనేది మ్యాక్సిమం వస్తుంది. ఆ ఆర్ మ్యాక్స్ అనేది ఎంత ఉంటుందంటే యూ స్క్వేర్ బై g ఉంటుంది. క్లియర్ క్వశ్చన్?
అంటే నేను ఒకవేళ ఇదే 45 degreesతో కనుక ప్రొజెక్ట్ చేస్తే ఓకేనా, ఆ రేంజ్ అనేది ఇంత కాకుండా ఇంకొంచెం ఎక్కువ రేంజ్ రావచ్చు. ఓకేనా, అంటే సేమ్ వెలాసిటీ ఇదంతా కూడా ఫర్ కాన్స్టెంట్ వెలాసిటీ u. మనం ఇందాక ఏ యూ వెలాసిటీతో అయితే మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము, అదే వెలాసిటీ నాకు ఇంకా ఎక్కువ మ్యాక్సిమం హైట్ రావాలంటే 90 degrees యాంగిల్తో విసరాలి. అప్పుడు నాకు మ్యాక్సిమం హైట్ u²/2 చేస్తుంది. ఓకేనా, నేను ఏ వెలాసిటీ యూతో విసురుతా ఉన్నాను ఓకేనా, అదే వెలాసిటీతో నేను 45 degreesలో కనుక విసిరితే రేంజ్ మ్యాక్సిమం వస్తుంది. ఎంత వస్తుంది అంటే u²/g అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఈ రెండింటిని గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఆర్ మ్యాక్స్ బై హెచ్ మ్యాక్స్ చేసాము అనుకోండి, ఏమొస్తుంది u²/g/u²/2g. u² క్యాన్సిల్, జీజీ క్యాన్సిల్. అప్పుడు మనం ఏమొస్తుందంటే ఆర్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ హెచ్ మ్యాక్స్. చెప్పేది అర్థమవుతుంది కదా? అంటే నేను ఆర్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ హెచ్ మ్యాక్స్ అవుతున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10 meters ఎవరు అంత హైట్ ఎగరలేరు కానీ జస్ట్ చెప్తాను, ఒక పర్సన్ 10 meters హైట్ ఎగరగలిగితే అతను హైయెస్ట్ ఇలా ఎంత దూరం వరకు జంప్ చేయగలడు అంటే 2 times, అంటే 20 meters వరకు జంప్ చేయగలడు అన్నమాట. దీనికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక గ్రాస్ ఓఫర్ వచ్చి ఇలా స్టైర్స్ని ఎక్కాలనుకుంటాను. ఓకేనా, ఈచ్ స్టైర్ వచ్చి 1 meter దూరంలో ఉంది. అది తన యొక్క మ్యాక్సిమం స్పీడ్ యూటిలైజ్ చేసి 1 meter హైట్ నెక్కగలిగితే అది మ్యాక్సిమం ఎంత రేంజ్ వరకు దూకగలదు అదనమాట. ఇప్పుడు మ్యాక్సిమం హైట్ 1 meter వెళ్ళగలుగుతుంది అంటే ఆర్ మ్యాక్స్ మనకి ఏమవుతుంది, 2 times ఆఫ్ హెచ్ మ్యాక్స్ కాబట్టి 2 meters వరకు ఎక్కువ దూరం వచ్చి ఒకేసారి డిస్ప్లేస్ అవ్వగలదు అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇది రేంజ్కి హెచ్ మ్యాక్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనమాట. క్లియర్ స్టూడెంట్స్? మీకు ఈ విషయాలంతా కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇదే తరహాలో కాంప్లిమెంటరీ యాంగిల్స్ని కూడా యూజ్ చేసుకొని కొన్ని ఇలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ద యాంగిల్స్ హూస్ సమ్ ఈస్ 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ టీటా, దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ మనకి ఏమవుతుంది, 90 మైనస్ టీటా. ఇదంటే ఇవి రెండు యాడ్ చేసి మనకి ఎంత వస్తుందంటే 90 degrees వస్తుంది. ఇక్కడ మనం ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించి కాంప్లిమెంటరీ యాంగిల్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఒక ఆబ్జెక్ట్ని యు అనే వెలాసిటీతో టీటా అనే యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తాను. సేమ్ వెలాసిటీతో ఇంకొక ఆబ్జెక్ట్ని ఏం చేస్తాను అంటే దాని కాంప్లిమెంటరీ యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తాను. యు అనే వెలాసిటీ యాంగిల్ ఎంత ఉందంటే 90 మైనస్ టీటా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీని యొక్క రేంజ్ గురించి మాట్లాడాము అనుకోండి. ఆ రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా కాస్ టీటాలో చెప్తాం. 2u² సైన్ టీటా కాస్ టీటా బై జీ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి రేంజ్ ఆర్ 90 మైనస్ టీటా అనుకుంది. ఓకేనా, సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. ఓకేనా, 2u² సైన్ టీటా ప్లేస్లో ఏమొస్తుంది, 90 మైనస్ టీటా, సేమ్ కాస్ 90 మైనస్ టీటా బై జీ. ఓకేనా, ఇప్పుడు ఆర్ 90 మైనస్ టీటా ఇదేమవుతుంది చూడండి, 2u² సైన్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ టీటా, అంటే 2u² సైన్ టీటా కాస్ టీటా బై జీ వచ్చింది అనమాట.
అంటే ఈ రెండు చూసిన మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అంటే when the object is projected with same velocity in complementary angles, then their ranges are same. ఫర్ ఎగ్జాంపుల్ యూ అనే వెలాసిటీతో నేను 30 degrees వేసిన 60 degrees వేసిన 30 degrees యాంగిల్ వేసినప్పుడు ఎంత రేంజ్ అయితే చూపించిందో అంతే రేంజ్ 60 degrees లో వేసినా కూడా చూపిస్తుంది అనమాట. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ థింగ్, మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటంటే యూ స్క్వయర్ సైన్ స్క్వయర్ టీటా బై 2g. ఓకేనా, టీటా యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, హెచ్ టీటా అంటాం. ఇప్పుడు దీనికి చెప్దాం h90 మైనస్ టీటా. ఏం చేయాలి, జస్ట్ టీటా ప్లేస్లో మనం 90 మైనస్ టీటా పెట్టాలి. అంటే యూ స్క్వయర్ సైన్ స్క్వయర్ 90 మైనస్ టీటా బై 2g. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు h90 మైనస్ టీటా మనకి ఏమవుతుందంటే యూ స్క్వయర్ కాస్ స్క్వయర్ టీటా బై 2g. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, రెండిటికి ఒకసారి రేషియో చేద్దాం. హెచ్ టీటా బై హెచ్ 90 మైనస్ టీటా ఏమొస్తుంది చూడండి, యూ స్క్వయర్ సైన్ స్క్వయర్ టీటా బై 2g బై యూ స్క్వయర్ కాస్ స్క్వయర్ టీటా బై 2g. 2g క్యాన్సిల్, యూ స్క్వయర్ క్యాన్సిల్, సైన్ స్క్వయర్ టీటా బై కాస్ స్క్వయర్ టీటా మనకి ఏమొస్తుందంటే tan స్క్వయర్ టీటా. క్లియర్ స్టూడెంట్స్? అంటే దేర్ ఫోర్ హెచ్ టీటా బై h90 మైనస్ టీటా ఈక్వల్స్ టు tan స్క్వయర్ టీటా. ఈ రిజల్ట్ మనకి యూజ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? ఒకవేళ రెండు కాంప్లిమెంట్ క్వశ్చన్లు 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్లో సేమ్ వెలాసిటీతో విసిరినట్టయితే ఓకేనా, ఎంత యాంగిల్లో విసిరారు తెలుసుకోవాలంటే ఈ ఫార్ములా మనకి యూజ్ అవుతుంది. ఇఫ్ దేర్ మ్యాక్సిమం హైట్స్ వేర్ గివెన్. క్లియర్ స్టూడెంట్స్? ఇదే కేసు చూసినప్పుడు మనం ఇంకొక రిలేషన్ కూడా మనం దీనిలోంచి డెరైవ్ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు చూడండి, హెచ్ టీటా ప్లస్ h90 మైనస్ టీటా చేద్దాం. చూడండి, హెచ్ టీటా మనకేంటి, యూ స్క్వయర్ సైన్ స్క్వయర్ టీటా బై 2g. h90 మైనస్ టీటా ఏంటంటే యూ స్క్వయర్ కాస్ స్క్వయర్ టీటా బై 2g. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీని యొక్క సమ్ మనకేమవుతుంది చూడండి, యూ స్క్వయర్ బై 2g కామన్ తీస్తే సైన్ స్క్వయర్ టీటా ప్లస్ కాస్ స్క్వయర్ టీటా, సైన్ స్క్వయర్ టీటా ప్లస్ కాస్ స్క్వయర్ టీటా మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే హెచ్ టీటా ప్లస్ h90 మైనస్ టీటా మనకి యూ స్క్వయర్ బై 2g వచ్చింది. ఓకేనా, యూ స్క్వయర్ బై 2g మనకి ఈ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే యూ అనే వెలాసిటీతో పర్పెండిక్యులర్గా వేస్తామో ఓకేనా, అప్పుడు మనకు వచ్చే మ్యాక్సిమం హైట్ ఎంత అంటే యూ స్క్వయర్ బై 2g. క్లియర్ స్టూడెంట్స్? అంటే క్వశ్చన్లు ఎలా అడగచ్చు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్లో వేసినప్పుడు ఒకదానికి ఒక వాల్యూ, ఇంకొక దానికి మ్యాక్సిమం హైట్ యొక్క వాల్యూస్ ఇలా వచ్చినప్పుడు స్ట్రైట్గా వేసినప్పుడు అది ఎంత మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుందంటే సింపుల్గా ఇవి రెండింటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేసేయచ్చు. క్లియర్ స్టూడెంట్స్? అంటే హెచ్ టీటా ప్లస్ h90 మైనస్ టీటా ఈక్వల్స్ టు హెచ్. ఓకేనా, ఇక్కడ హెచ్ ఇండికేట్స్ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికలీ అప్వర్డ్స్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ అదే విధంగా హైట్ గురించి కూడా అయిపోయింది. లాస్ట్ వన్ వచ్చి టైమ్ ఆఫ్ లైట్, క్యాపిటల్ టీకి సంబంధించి కూడా మన రిలేషన్ వచ్చి ఇదే చేద్దాం. చూడండి, ఇప్పుడు దీనికి టైమ్ ఆఫ్ లైట్ ఏమవుతుందంటే టీ టీటా ఈక్వల్స్ టు 2u సైన్ టీటా బై g. ఇప్పుడు దీనికి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమవుతుందంటే t90 మైనస్ టీటా ఈక్వల్స్ టు 2u
sin 90 minus theta by g. Therefore, t 90 minus theta equals to 2u cos theta by g. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఈ రెండిటికి రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిజన్ చేద్దాం. టీ టీటా బై టీ 90 మైనస్ టీటా మనకేమవుతుంది చూడండి, 2u sin theta by g by 2u cos theta by g. g క్యాన్సల్, 2u క్యాన్సల్, sin theta by cos theta అంటే tan theta. అంటే టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి ఏ రేషియో వస్తుందంటే tan theta రేషియోకి వస్తుంది. ఓకేనా? అదే మ్యాక్సిమం హైట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క రేషియో మనకి tan స్క్వేర్ థీటాకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇదే రకంగా టీ టీటా స్క్వేర్ ప్లస్ టీ 90 మైనస్ టీటా దీని ఒక స్క్వేర్ చేయండి. ఓకేనా? ఏమవుతుంది? డైరెక్ట్గా రాసేస్తున్నా, 4u స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై జీ స్క్వేర్ ప్లస్ 4u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా బై జీ స్క్వేర్. నాకు మొత్తానికి దీని వాల్యూ ఏమవుతుందంటే 4u స్క్వేర్ బై జీ స్క్వేర్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వచ్చి నాకు 1 అవుతుంది. అంటే ఇది మొత్తాన్ని నాకు ఎలా వచ్చింది చూడండి, 2u బై జీ హోల్ స్క్వేర్ లాగా వచ్చింది. ఈ 2u బై జీ దేనికి వస్తుందంటే ఇప్పుడు ఇదే వెలాసిటీతో వర్టికలీ అప్వర్డ్స్ మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు దీని ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి ఎంత వస్తుంది అంటే t ఈక్వల్స్ టు 2u బై జీ వస్తుంది. అంటే టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా, దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వర్టికలీ ప్రొజెక్టెడ్ బాడీ ద సేమ్ వెలాసిటీ ప్రొజెక్ట్ చేసిన దాని ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి మనకు స్క్వేర్ అనేది వస్తుంది అనమాట. అంటే సింపుల్ గా రిలేషన్ చెప్పాలంటే టీ టీటా స్క్వేర్ ప్లస్ టీ 90 మైనస్ టీటా దీని ఒక స్క్వేర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ టీ స్క్వేర్ కి వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఇంకా వాటి యొక్క రిలేషన్ ఒక క్వాంటిటీకి ఇంకొక క్వాంటిటీకి మధ్య రిలేషన్స్ అనేది ఈ రకమైన డెరైవ్ చేయడం జరిగింది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈరోజు క్లాస్ ఇంతవరకు చాలా అనమాట. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఇన్ని డెరివేషన్స్ చేసాము. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అడుగుతాడు, ఎలా సాల్వ్ చేయాల్సి వస్తుంది, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? టేక్ కేర్, బాయ్ బాయ్.